ఓకే. సో, గుడ్ మార్నింగ్. అందరికి యాక్సెస్ ఇచ్చా ఆన్‌లైన్‌లో ఉన్న వాళ్ళు మాట్లాడడానికి. సో, మీకేమైనా డౌట్స్ ఉన్నా ఒకసారి అన్‌మ్యూట్ చేసి మాట్లాడొచ్చు. నా ఇంట్రో నా ఇంట్రో తీసుకోండి. సో, నా పేరు చైతన్య. ఫుల్ స్టాక్ డెవలపర్. సో, ఇప్పటి వరకు 3 కంపెనీస్‌లో వర్క్ చేశాను. ఫస్ట్ నా కెరియర్ స్టార్ట్ చేసింది ఐబీఎంలో వర్క్ చేశా. యాస్ ఎ నెట్వర్కింగ్ ఆపరేటర్ లాగా. సో, మా క్లయింట్ వచ్చేసి ఎయిర్టెల్. క్యూరాడర్ అనే టూల్ ఉంటది. దాని మీద వర్క్ చేశా. అక్కడ వర్క్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టార్టప్స్‌లోకి వచ్చాను. నాకు కొంచెం డెవలపింగ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. స్టార్టప్స్‌లోకి వచ్చి స్టార్టప్స్‌లో నోడ్ జేఎస్ మీద స్టార్ట్ చేశా ఫస్ట్. దాని తర్వాత రియాక్ట్ జేఎస్‌కెళ్ళా. దాని తర్వాత ఇప్పుడు నెక్స్ట్ జేఎస్‌తో చేస్తున్నా. దీంతో పాటు 3 కంపెనీస్‌లో చేశా. ఒకటొచ్చేసి ఆస్ట్రేలియన్ క్లయింట్ మెడ్మెట్ అని ఒకటుంటది. సో, అక్కడ. దెన్ సౌత్ ఆఫ్రికన్ క్లయింట్. ఇక్కడ ఆల్మా అని ఒకటుంటది దాంట్లో. దెన్ ఇది సిగ్నిటీ అనమాట. ఇప్పుడు చేస్తుంది కూడా అక్కడే. దెన్ ఇంకోటొచ్చేసి లోకల్‌గా మనకింకా రిలీజ్ కాలేదు ఆ యాప్. టచ్ యాప్ అని ఒకటుంటది. దాంట్లో క్లౌడ్ మీద వర్క్ చేస్తున్నా. ఏడబ్ల్యూఎస్ మీద. సో, నాకు తెలిసిన టెక్నాలజీస్ వచ్చేసి ఫ్రంట్ ఎండ్‌లో రియాక్ట్ జేఎస్, యాంగులర్ జేఎస్. యాహ్! సో, బ్యాక్ ఎండ్‌లో వచ్చేసి నోడ్ జేఎస్, తర్వాత లారావెల్, తర్వాత జాంగో. సో, జాంగో వచ్చేసి పైథాన్ మీద వర్క్ అవుతుంది. లారావెల్ వచ్చేసి పీహెచ్‌పీ మీద వర్క్ అవుతుంది. నోడ్ జేఎస్ వచ్చేసి మన జావాస్క్రిప్ట్ మీద వర్క్ అవుతుంది. ఫ్రంట్ ఎండ్‌లో జావాస్క్రిప్ట్ ఒకటి యూజ్ చేస్తారు. దాని దాని మీదనే నోడ్ జేఎస్ కూడా వర్క్ అవుతుంది. సో, ఇవి ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్. డేటాబేస్‌లో వచ్చేసి మాంగోడీబీ ఐడియా ఉంది. దెన్ మైఎస్‌క్యూఎల్ ఇంకా బేసిక్ లెవెల్ ఐడియా ఎవరికైనా ఉంటది ఇంకా. సో, మైఎస్‌క్యూఎల్ స్ట్రాంగ్. మాంగోడీబీ కూడా స్ట్రాంగే. ఇది కాకుండా పీఎల్ఎస్‌క్యూఎల్ కూడా ఐడియా ఉంది కొంచెం. సో, నెక్స్ట్ ఏడబ్ల్యూఎస్. ఏడబ్ల్యూఎస్ కొంచెం ఐడియా ఉంది నాకు. డెప్త్ ఐడియా ఉంది. దీంతో పాటు అజూర్ కూడా ఇప్పుడు నేర్చుకుంటున్నా కొంచెం. సో, ఇప్పుడు నేను టచ్ ప్రాజెక్ట్ అని చెప్పా కదా ఒకటి. దాంట్లో ఏడబ్ల్యూఎస్ మీద వర్క్ చేస్తున్నా దాంట్లో. సో, ఈ ఆల్మా ఉంది కదా! ఆల్మాలో జాంగో మీద వర్క్ చేస్తున్నా. ఇంతకుముందు మెడ్మెట్ అని చెప్పా కదా! మెడ్మెట్‌లో లారవెల్ మీద వర్క్ చేశా. ఓకే. సో, రియాక్ట్ ఇవి సేమ్. టచ్‌లో రియాక్ట్ అనే ఒక ప్రాజెక్ట్, రియాక్ట్ యూజ్ చేసి ఒక ప్రాజెక్ట్ ఉంటది. దాంట్లో వర్క్ చేసాం. అది కాకుండా ఇంకా ఆల్మాలో కూడా రియాక్ట్ యూజ్ ఉంటది. మెడ్మెట్‌లో కూడా రియాక్ట్ యూజ్ ఉంటది. మెడ్మెట్‌లో రియాక్ట్ ఒకటే కాకుండా యాంగులర్ కూడా యూజ్ చేశారు అక్కడ. సో, మల్టిపుల్స్ మల్టిపుల్ ఫ్రంట్ ఎండ్, మల్టిపుల్ బ్యాక్ ఎండ్ మీద వర్క్ చేసాం. సో, ఈ ఆల్మా ప్రాజెక్ట్ అనేది మెడికల్ ప్రాజెక్ట్ అన్నమాట. లైక్ సౌత్ ఆఫ్రికాలో డాక్టర్స్ ఉంటారు. ఆ డాక్టర్స్ అందరూ కంబైన్ అయ్యి ఒక యాప్‌లో ఉంటారనమాట. నీకు అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ మెడ్ ప్లస్ అని ఒకటి ఉంది కదా! అట్లా జనరల్‌గా అదే కాదు కానీ అట్లాంటిది. సో, మెడ్ ప్లస్ లాంటిది. జన్ ఈ ఆస్ట్రేలియన్ క్లయింట్ దగ్గర వర్క్ చేసిండేది కూడా మెడ్ యాప్ అన్నమాట. సో, అది కూడా సేమ్ థింగ్. అదేంటంటే డెలివరీ. ఆన్‌లైన్ డెలివరీ అన్నమాట. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు కార్ట్ వెబ్‌సైట్స్ ఉన్నాయి కదా! కార్ట్స్‌లో మీరేం పెడతారు? వస్తువులు ఏమని పెట్టుకుంటారు. అక్కడ మెడిసిన్స్ పెట్టుకుంటారు. మెడిసిన్స్ తీసుకొని రావచ్చు. నాకు తెలిసి ఇది కూడా మెడ్ ప్లస్‌లో కూడా ఉందనుకుంటా ఇది కూడా. అపోలోలో కూడా ఉంది. మెడ్ ప్లస్‌లో కూడా ఉందనుకుంటా. ఈ రెండిటిని కంబైన్ చేసి వాళ్ళు మెడ్‌మేట్ అని ఒకటి పెట్టుకున్నారు. అలా. అవి ఇంకా టచ్ అనేది ఏంటంటే సోషల్ నెట్వర్కింగ్ యాప్. మీకు ఇన్‌స్టాగ్రామ్ ఉందా? ఇన్‌స్టాగ్రామ్ లాంటిదే కానీ దాంట్లో ఇంకా చాలా ఫీచర్స్ యాడ్ చేశారు. వీళ్ళేం చేశారంటే ఇన్‌స్టాగ్రామ్, లింక్డ్ఇన్, దాని తర్వాత బంబుల్ ఎవరికైనా ఐడియా ఉందా? బంబుల్, టిండర్, సోషల్ నెట్వర్కింగ్ యాప్స్ ఇవి. ఈ మూడింటిని కంబైన్ చేసి ఒక యాప్ లాంటిది క్రియేట్ చేసుకున్నారు. సో, ఇవి ప్రాజెక్ట్స్. సో, నా బీటెక్ అయిపోయి 2018లో అయిపోయింది. అప్పటి నుంచి సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌లోనే ఉన్నా. 2018 అయిపోతేనే ఐబీఎం వచ్చింది. ఐబీఎం నుంచి మరి స్టార్టప్ కంపెనీస్ ఇలా నా జర్నీ అనేది స్టార్ట్ అయింది. సో, ఇక్కడ టీచింగ్ ఫీల్డ్‌లో ఒక 2, 3 ఇయర్స్ నుంచి ఉన్నా టీచింగ్ ఫీల్డ్‌లో. ఫస్ట్ ఆన్‌లైన్‌లో చేసేవాడిని. దాని తర్వాత మళ్ళీ ఆఫ్‌లైన్‌లోకొచ్చా. సో, ఇది నా ఇంట్రో. సో, మీ దగ్గర నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ ఇంట్రో అడగను కానీ ఆహ్, ఆన్‌లైన్‌లో వాళ్ళు నాకు కావాల్సింది 2, 3 థింగ్స్ ఉన్నాయి నాకు కావాల్సింది. ఒకటొచ్చేసి కమ్యూనికేట్ అవ్వండి అందరూ. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ట్రై టు కమ్యూనికేట్. ఎందుకంటే క్లాసెస్‌లో నేనొచ్చి చెప్పేసి ఎళ్ళినాననుకో అక్కడ యూజ్ ఏం ఉండదు. మీరు కమ్యూనికేట్ అయ్యి మీకు అర్థం కానిది అడిగితేనే ఏదన్నా మీకు తెలుస్తది. ఫర్ సపోజ్ దీనికోసం నేనొకటి అడుగుతాను. ఇప్పుడు క్లాస్ ఉంది కదా! ఈ క్లాస్ దేనికోసం వచ్చారు ఇక్కడికి? డెమో. దేని మీద డెమో? ఫుల్ స్టాక్ మీద డెమో. ఫుల్ స్టాక్. ఆ ఫుల్ స్టాక్ గురించి ఏమన్నా తెలుసుకున్నారా? లైక్ ఏంటి? ఫుల్ స్టాక్‌లో ఏవేవి ఉంటాయి? కొంచెం గ్లిమ్స్ అన్నా చూసారా ఒక 5 మినిట్స్ నెట్‌లోకెళ్ళి? చూడాలి. అర్థమైందా?
సో ఎందుకు చూడాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదనే కాదు, ఎక్కడికైనా టెక్నికల్ కానీ నాన్ టెక్నికల్ కానీ ఏదైనా ఒక చోటుకి వెళ్తున్నామంటే డెమో కానీ లేదా సెమినార్స్ కానీ ఎక్కడైనా వెళ్తున్నామంటే అక్కడ మనం ఏదో ఒకటి తెలుసుకోవాలని వెళ్తాం కదా. కాబట్టి దాని గురించి ముందే ఒకసారి చిన్న రీసెర్చ్ పార్ట్ చేసుకొని వెళ్తే చాలా బెటర్ అనమాట. అక్కడ ఇంకా బాగా అర్థమవుతుంది మీకు. సో ఇప్పుడు ఎక్కడికైనా వెళ్తున్నారనుకో ముందే చూసేసి వెళ్ళండి కొంచెం. ఫర్ ఎగ్జాంపుల్ నెట్లోకి వెళ్ళి ఫుల్ స్టాక్ అని కొడితే మీకు ఏదో ఒకటి వస్తాయి కదా, చాలా లింక్స్ వస్తాయి. దాంట్లో ఏదో ఒకటి తీసుకోవచ్చు. మీరు తీసుకొని చిన్నగా ఒక 2 minutes 3 minutes చదివారనుకో అయిపోతుంది. లేదా యూట్యూబ్లోకి వెళ్ళి ఒక 5 minutes 3 minutes వీడియో ఉంటాయి, వాట్ ఈస్ ఫుల్ స్టాక్ అంటే వాళ్ళు చెప్పేస్తారు అక్కడ. సో ఆ చిన్న ఐడియా పెట్టుకొని వచ్చామనుకో చాలా బెటర్గా ఉంటుంది క్లాస్, మీకు క్వశ్చన్స్ అడిగేదానికి కూడా. ఎందుకంటే ఆల్రెడీ మీకు కొంచెం ఐడియా ఉంటుంది, దాంట్లో మీకు చాలా డౌట్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ వాళ్ళు చెప్పిందంతా అర్థం కావాలని లేదు కదా, దాంట్లో డౌట్స్ ఉంటాయి. ఆ డౌట్స్ ఇక్కడ క్లియర్ చేసుకోవచ్చు మీరు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కోర్స్ తీసుకున్నా లేదా వేరే చోట ఎక్కడ తీసుకున్నా లేదా వేరే డొమైన్కి వెళ్ళినా అసలు ఏం చేస్తామని అర్థమైతే ఏం చూస్ చేసుకోవాలనేది అర్థమవుతుంది, అంతే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కాలేజెస్లో బీటెక్ ఇవన్నీ ప్రాపర్గా ఎందుకు చదవలేకపోయినామంటే, నేను చదవలేదు, మీరు చదివారో లేదో నాకు తెలియదు. ఎందుకు చదవలేకపోయాను, నేను ట్రిపుల్ ఇంజనీరు, నేను ట్రిపుల్ వైర్ల కనెక్షన్ ఇవన్నీ ఇవ్వాలన్నా ఇప్పుడు ఆలోచిస్తాను. ఎందుకంటే నాకు తెలియదు ప్రాపర్గా, కానీ కోడ్ రాయమంటే రాసేస్తా. సో నాకు వాటి వల్ల ఏంటి యూస్ అనేది అప్పుడు తెలియదు, నాకు ఇప్పుడు తెలుసు కానీ అప్పుడు తెలియదు. కాబట్టి దాన్ని ప్రాపర్గా నేర్చుకోలేకపోయా. సో సేమ్ లైక్ దట్ ఇప్పుడు కోడింగ్లో కూడా నాకు తెలిసి ఇక్కడ ఉండే వాళ్ళందరూ బీటెక్ డిగ్రీ చదివే వాళ్ళే ఉండింటారు, కొంతమంది మాత్రమే వేరే ఫీల్డ్ నుంచి వచ్చింటారు. ఆల్రెడీ మీ కాలేజెస్లో ఏదో ఒక లాంగ్వేజ్ తీసుకొని వచ్చింటారు, జావాలో C++ ఏదో ఒకటి. కానీ వాళ్ళు వచ్చి C++ చెప్పేస్తున్నా అని చెప్పేస్తారు అంతే, జావా చెప్పేస్తున్నా అని చెప్పేస్తారు. ఆ జావా ఎందుకు యూజ్ చేస్తారు, ఎక్కడ యూజ్ చేస్తారు అనేది తెలిస్తే మీరు ప్రాపర్గా నేర్చుకోవచ్చు. సో అందుకే అనమాట. సో అందుకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీరు తీసుకొని వచ్చారనుకో ఇంకా బెటర్గా ఉంటుంది మీరు క్వశ్చన్స్ అడిగేదానికి. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, నోట్స్ తెచ్చుకున్నారా? ఓకే. సో ఇప్పుడు ఒకటి చెప్తాను. నోట్స్లో కార్నియల్ నోట్స్ అంటారు, కార్నియల్ నోట్స్. సో ఈ నోట్స్ మీరు ఎక్కడ డెమోకి వెళ్ళినా లేదా ఎక్కడికి వెళ్ళినా కానీ ఇట్లాంటి ఒక కార్నియల్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. సో దీన్ని ఒక 3 పార్ట్స్గా డివైడ్ చేయండి. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను క్లాస్ మాట్లాడేటప్పుడు కొన్ని కీవర్డ్స్ మాట్లాడతా, టెక్నికల్ వర్డ్స్ మాట్లాడతా కొన్ని. ఫర్ ఎగ్జాంపుల్ సర్వర్ అంట, ఫ్రంట్ ఎండ్ అంట, బ్యాక్ ఎండ్ అంట, డేటాబేస్ అంట, ఇప్పుడు చెప్పేటప్పుడు కూడా లారవెల్, పైథాన్, ఇంకా ఏదో చెప్పా, టచ్ యాప్ అని సంథింగ్ ఏదో చెప్పా, సోషల్ నెట్వర్కింగ్ అన్న. సో ఇట్లా డిఫరెంట్ కీవర్డ్స్ యూజ్ చేస్తున్నా కదా, ఆ కీవర్డ్స్ మీకు ఏం అర్థమయ్యాయి అనేది ఇక్కడ రాసుకోండి ఈ లిస్ట్లో. అండర్స్టాండబుల్ కీవర్డ్స్ అంటే మీకు ఏం అర్థమయ్యాయో ఆ కీవర్డ్స్ ఇక్కడ రాసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మీకు ఏ అర్థం కాలేదు, ఫర్ ఎగ్జాంపుల్ నేను మాట్లాడేటప్పుడు ఇప్పుడు లారవెల్ అన్న, నాకు తెలిసి చాలా మందికి లారవెల్ అండర్స్టాండ్ అయ్యిండదు కదా. సో అర్థం కాని కీవర్డ్స్ ఇక్కడ రాసుకోండి. దెన్ ఇక్కడ కీ పాయింట్స్, ఫర్ ఎగ్జాంపుల్ నేను సర్వర్ అని చెప్తా, ఎగ్జాంపుల్ సర్వర్ అని చెప్పినప్పుడు ఆ సర్వర్ అంటే ఏంటి అనేది కూడా చెప్తా సింగిల్ లైన్లో. సో అట్లా మీకు అండర్స్టాండ్ అయిన కీ పాయింట్స్ ఉంటాయి కదా, ఆ పాయింట్స్ ఇక్కడ రాసుకున్నారనుకో దీనివల్ల యూజ్ ఏంటంటే ఈ డెమో అంతా అయిపోయిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆన్లైన్లో వాళ్ళు వీడియో ఆన్ చేస్తారంటే ఆన్ చేయండి, ప్రాబ్లం ఏం లేదు. సో ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఈ పేపర్ ఒకసారి చూసి మీరు అండర్స్టాండబుల్ కీవర్డ్స్ అన్ని ఒకసారి చదువుకొని ఓకే ఇవి దీనికోసం యూజ్ చేస్తారు. నాట్ అండర్స్టాండబుల్ కీవర్డ్స్ ఉంటాయి కదా, దాన్ని ఒకసారి నెట్లో ఎతికి అవి ఎందుకు అండర్స్టాండ్ కాలేదని మళ్ళీ చూసుకొని ఒకసారి ఓకే ఇది ఎందుకు అని అర్థం చేసుకుంటారు. దెన్ మీకు రివైజ్ చేసుకోవడానికి పైన కీ పాయింట్స్ రాసుకుంటారు కదా, అక్కడ ఈ కీ పాయింట్స్ మీకు ఒక్కొక్క కీ పాయింట్ మీకు అర్థమవుతుంది, ఓకే ఇది ఎందుకు అని. సో ఒక క్లాస్ని మీరు ఒక 10 minutesలో 15 minutesలో రీక్యాప్ చేసుకోవచ్చు మొత్తం అంతా ఏం జరిగింది అనేది. అందుకు ఈ కార్నియల్ నోట్స్ అనేది యూజ్ అవుతుంది. నా క్లాస్ అనే కాదు, ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ కార్నియల్ నోట్స్ అనేది పెట్టుకోండి, బెటర్ యూజ్ అవుతుంది మీకు ఎక్కడికైనా. మీరు బాగా గమనిస్తే మంచిగా కొంచెం మంచిగా ఆన్సర్ చెప్పేవాళ్ళు కానీ లేదా మంచిగా వినేవాళ్ళు కానీ హూ ఆర్ లిసనింగ్ ప్రాపర్లీ దే విల్ రైట్ ఖచ్చితంగా. ఎవరైతే వింటున్నారో ప్రాపర్గా వాళ్ళు రాసుకుంటారు ఖచ్చితంగా, ఎందుకంటే మనిషి అనేవాడు అన్ని గుర్తుపెట్టుకోలేడు కదా. సో ఏం జరిగినది క్లాస్ మొత్తం అంతా చెప్తా, ఏం జరిగిందో తక్కువ మన లాస్ట్ అడిగాను అనుకో గుర్తుండదు. అదే కీ పాయింట్స్ లాగా రాసుకుంటున్నారు అనుకో ఒక జిస్ట్ లాగా ప్రొవైడ్ చేయొచ్చు మీరు. ఇది మీకు జీడీలో కూడా యూజ్ అవుతుంది. జీడీ అంటే గ్రూప్ డిస్కషన్. సో ఒకటి కమ్యూనికేషన్, ఇంకోటి నోట్స్ రాసుకోండి అంతే. నాకు కావాల్సిన అవసరం లేదు. కమ్యూనికేషన్ అంటే 2-way కమ్యూనికేషన్ ఉండాలి నాకు. నేను ఏదైనా క్వశ్చన్స్ అడిగితే దానికి రెస్పాండ్ అవ్వండి, మీకు అర్థం కాకుంటే అడగండి నాకు, అప్పుడే ఏది అర్థం కాకపోయినా అడగండి. సో ఈ క్లాస్ అజెండా వచ్చేసి అజెండా అంటే మనం ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాము అనేది. సో అజెండా వచ్చేసి ఫుల్ స్టాక్ అంటే ఏంటి, ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి, బ్యాక్ ఎండ్ అంటే ఏంటి,
ఈ టెక్నాలజీస్లో ఏ టెక్నాలజీస్ యూజ్ అవుతాయి, మనం నెక్స్ట్ నేర్చుకోబోయే టెక్నాలజీస్ ఏంటి, దానివల్ల మనకు ఎట్లాంటి ప్యాకేజెస్ ఆఫ్ జాబ్స్ రావచ్చు, ఎట్లాంటి జాబ్స్ రావచ్చు, దీని మీద అట్ లాస్ట్ మనకి జాబే కదా కావాల్సింది, డబ్బులు జాబ్. సో ఎంత ప్యాకేజ్లో రావచ్చు, ఎన్ని జాబ్స్ ఉన్నాయి బయట మార్కెట్లో, మనం ఫ్రంట్ ఎండ్లో పోతే ఎట్లా ఉంటుంది, బ్యాక్ ఎండ్లో పోతే ఎట్లా ఉంటుంది, డేటాబేస్లో పోతే ఎట్లా ఉంటుంది అనేది చూద్దాం ఒకసారి. ఓకే, సో లోపలికి వెళ్ళేదానికి ముందు అప్లికేషన్ అంటే ఏంటనేది చూద్దాం. సో అప్లికేషన్తో స్టార్ట్ చేద్దాం. వాట్ ఈస్ మెంట్ బై అప్లికేషన్? అప్లికేషన్ అంటే ఏంటి? లైక్ టెక్నికల్ టర్మ్స్లో కాకుండా సింపుల్ టర్మ్స్లో అప్లికేషన్ అంటే ఏమని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నా వాచ్ ఒక అప్లికేషన్ కదా, ఇది ఎందుకు యూజ్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సామ్సంగ్ వాచ్. ఈ వాచ్లో నేను కాల్స్ చేసుకోవచ్చు, ఫోన్ మాట్లాడచ్చు, వాట్సాప్లో చాట్ చేసుకోవచ్చు, ఒక స్మార్ట్ ఫోన్ మాదిరి యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఒక అప్లికేషన్. లేదా ఈ ఇయర్పాడ్స్ ఒక అప్లికేషన్. వీటితో నేను ఏం చేస్తున్నా డైలీ లైఫ్లో? ఓకే, కమ్యూనికేషన్ చేస్తున్నా. ఇంకా మన లైఫ్ని బెటర్ వేలో లీడ్ చేయడానికి అప్లికేషన్స్ అనేది యూజ్ అవుతున్నాయి ఇక్కడ. ఎగ్జాంపుల్ ఈ వాచ్ ఉంది, వాచ్ లేకోకుండా కూడా నేను లీడ్ చేయొచ్చు. కానీ వాచ్ ఉండడం వల్ల ఫర్ ఎగ్జాంపుల్ నేను బండిలో వెళ్తున్నా, కాల్ వచ్చింది, ఈజీగా లిఫ్ట్ చేయొచ్చు ఆపి కాకోకుండా. ఇయర్ ఫోన్స్ ఉన్నాయి, ఈజీగా మాట్లాడుకోవచ్చు. సో ఒక అప్లికేషన్ అనేది మన లైఫ్లో ఒక పార్ట్ ఆఫ్ థింగ్ని ఈజీగా చేస్తుంది. అర్థమవుతుందా? సో అలా ఈజీగా చేసే థింగ్స్ అన్నిటిని అప్లికేషన్స్ అంటాం మనం జనరల్గా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 3 Idiots చూసినప్పుడు జిప్ కూడా ఒక అప్లికేషన్. సో మెషిన్ అని చెప్తారు, జిప్ కూడా ఒక మెషిన్ అంటారు కదా. అట్లా ఈ అప్లికేషన్ అనేవి మనకు సింపుల్ వేలో మన లైఫ్ని చేయడానికి తీసుకొని వచ్చాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏసీ అక్కడికి వెళ్ళి స్విచ్ ఆన్ చేసుకోవచ్చు మనం. రిమోట్ ఒకటి ఉంది, రిమోట్ కూడా ఒక అప్లికేషన్. డైరెక్ట్ టీవీ దగ్గరికి వెళ్ళి టీవీ స్విచ్ ఆన్ చేసుకోవచ్చు మనం. అలా కాకుండా ఒక పచ్చ బటన్ నొక్కుతాం మనం. ఎందుకు? దూరం నుంచి ఈజీ వేలో ఆపరేట్ చేసుకోవడానికి. సో ఒక లైఫ్ని ఎన్హాన్స్ చేసుకొని ఈజీ వేలో లీడ్ చేయడానికి మనం అప్లికేషన్స్ తీసుకొని వచ్చాం మనం. అర్థమవుతుందా? సో ఆ అప్లికేషన్స్ బిల్డ్ చేయడానికి సమ్ సార్ట్ ఆఫ్ లాజిక్ కావాలి మనకు కదా. ఫర్ ఎగ్జాంపుల్ అప్లికేషన్ అనేది ఈజీ వేలో లైఫ్ని లీడ్ చేసుకోవడానికి మనకు, అంటే సింపుల్ టర్మ్స్లో చెప్తాను, నేను ఇంకా టెక్నికల్ టర్మ్స్లోకి వెళ్ళలేదు. లీడ్ చేసుకోవడానికి మనకు అప్లికేషన్స్ తీసుకొని వచ్చాం. ఈచ్ అండ్ ఎవ్రీ అప్లికేషన్స్లో సమ్ లాజిక్ పార్ట్స్ ఉంటాయి మనకు. ఫర్ ఎగ్జాంపుల్ లాజిక్ పార్ట్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిమోట్లో చూసామనుకో, రిమోట్లో లాజిక్ పార్ట్ ఏంటి? నేను ఇక్కడ బటన్ నొక్కితే అక్కడ ఆన్ కావాలి. క్యాలిక్యులేటర్లో లాజిక్ పార్ట్ ఏంటి? క్యాలిక్యులేషన్స్, అడిషనల్ ఆపరేటర్, అడిషన్ చేయాలి, సబ్ట్రాక్షన్ చేయాలి, కాస్, సైన్, సైంటిఫిక్ ఆపరేటర్స్ అయితే కాస్, సైన్, రూట్స్, ఇవన్నీ చేయాలి. సో వీటన్నిటికి కూడా బ్యాక్గ్రౌండ్లో ఒక లాజిక్ పార్ట్ ఉంటుంది. ఆ లాజిక్ పార్ట్ లేదంటే అప్లికేషన్స్ వర్క్ అవ్వవు కదా. సో ఆ లాజిక్ పార్ట్స్ బిల్డ్ చేయాలి అంటే మనకు సర్టెన్ టైప్ ఆఫ్ లాంగ్వేజెస్ కావాలి. అంటే లాజిక్ పార్ట్ అంటే ఏంటి? ఒక ఇన్స్ట్రక్షనే కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను క్యాలిక్యులేటర్కి 1+2 అంటే ఏమవుతుందని అడుగుతున్నా, ఇన్స్ట్రక్షన్ ప్రొవైడ్ చేస్తున్నా కదా. 1+2 ఏమవుతుంది? 3 అవుతుంది. అది ఎలా ప్రొవైడ్ చేస్తుంది? నేను సమ్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఆల్రెడీ చెప్పేశాను తనకి. ఏమని చెప్పా? నువ్వు ప్లస్ అనేది తను ఇచ్చినప్పుడు 1, 2 అని ఇచ్చినప్పుడు నువ్వు ఆ రెండింటిని ఏం చేయాలంటే అడిషన్ చేయాలి అని చెప్పేసా ఇంతకుముందే. అంటే ఇంతకుముందే సెట్ ఆఫ్ ఆపరేషన్స్ని పెట్టేసా అక్కడ. దాన్నే లాజిక్ పార్ట్ అంటాం మనం. సో ఆ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ మనం ప్రొవైడ్ చేయాలి అనుకున్నప్పుడు ఒక అప్లికేషన్కి మనం యూజ్ చేసేదే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అర్థమవుతుందా? సో ఎందుకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేయాలా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీరు మాట్లాడుతున్నప్పుడు తెలుగు మాట్లాడుతున్నా, మీకు తెలుగు అర్థం అవుతుంది కాబట్టి తెలుగు మాట్లాడుతున్నా. మన ఇద్దరి మధ్య తెలుగు అనేది ఒక మీడియం, అండర్స్టాండ్ అయ్యేదానికి ఒక బ్యారియర్ మన ఇద్దరి మధ్యకి. సో అలాగనే ఇప్పుడు నేను ఒక అప్లికేషన్తో మనం మాట్లాడాలి అనుకున్నప్పుడు మనకు అక్కడ కూడా ఒక లాంగ్వేజ్ మాట్లాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు మాట్లాడితే దానికి అర్థం కాదు, దానికి అండర్స్టాండ్ అయ్యే లాంగ్వేజ్లో మనం మాట్లాడాలి. దానికి అండర్స్టాండ్ అయ్యే లాంగ్వేజ్లో మనం ఇన్స్ట్రక్షన్స్ ప్రొవైడ్ చేయాలి. అలా ప్రొవైడ్ చేయాలి అనుకున్నప్పుడు మన దగ్గర ఉన్నది ఏంటంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. అర్థమవుతుందా? ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్తో ఒక లాజిక్ పార్ట్ని బిల్డ్ చేసి ఆ లాజిక్ పార్ట్ని మనం ఆ అప్లికేషన్లో ప్లేస్ చేస్తాం. అర్థమవుతుందా? సో ఇక్కడ మనకి జనరల్గా కాంబినేషన్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆర్ సింగిల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కెన్ లీడ్ టు అన్ అప్లికేషన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకొని కంబైన్ చేసి లాజిక్ పార్ట్స్ అన్ని రాస్తే అప్పుడు అదొక అప్లికేషన్ అవుతుంది. ఓకే, కాంబినేషన్ ఆఫ్ అప్లికేషన్స్ ఏమవుతుందంటే ఒక సాఫ్ట్వేర్ అవుతుంది. అర్థమవుతుందా?
సో కాంబినేషన్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అన్ని కలిపామనుకోండి ఏమవుతుంది, ఒక అప్లికేషన్ అవుతుంది. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి? సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, కాంబినేషన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం కదా, లాజిక్ పార్ట్ రాస్తామన్నాం. లాజిక్ అంటే ఏమని చెప్పా? ఇన్స్ట్రక్షన్స్, సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. ఒకటే ఇన్స్ట్రక్షన్ ఉంటుంది అప్పుడు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, లేదు మల్టిపుల్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. అలా సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉందనుకోండి, దాన్ని ఏమంటాం? ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ని, సెట్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏమంటాం? అప్లికేషన్ అంటాం. సెట్ ఆఫ్ అప్లికేషన్స్ ఏమంటాం? సాఫ్ట్వేర్ అంటాం. అంతే, సింపుల్. అర్థమవుతుందా? సెట్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ని అప్లికేషన్ అంటాం, సెట్ ఆఫ్ అప్లికేషన్స్ ని సాఫ్ట్వేర్ అంటాం. అంతే. ఓకే. సో ఇట్లా ఒక అప్లికేషన్ ఉంది కదా, ఆ అప్లికేషన్ అనేది మనం ఒక లాజిక్ పార్ట్ దాంట్లో పెడితేనే కదా అప్లికేషన్ వర్క్ అయ్యేది. అంటే ఇక్కడ ఏ అప్లికేషన్ అయినా దాని లాజిక్ పార్టే మెయిన్ ఇంపార్టెంట్. అంటే ఇంకా బ్యాక్ వెళ్తే ఏమర్థం? ప్రోగ్రామింగ్ లాంగ్వేజే ఇంపార్టెంట్ కదా. అందుకే జనరల్గా మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎక్కువ మంది నేర్చుకుంటారు. అర్థమైంది? ఎందుకు? అప్లికేషన్స్ బిల్డ్ చేయడానికి. సో అట్లా మనకు అప్లికేషన్స్ అనేది డిఫరెంట్ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ ఉన్నాయి మనకి. ఎగ్జాంపుల్, స్టాండ్ అలోన్ అప్లికేషన్. ఈ రిమోట్ అనేది ఒక స్టాండ్ అలోన్ అప్లికేషన్. ఎందుకు ఇది స్టాండ్ అలోన్ అప్లికేషన్ అంటే, ఇప్పుడు ఒక చిప్ తీసుకొని దీంట్లో ఆ చిప్ లోపల మన లాజిక్ పార్ట్ ప్లేస్ చేస్తాం. ఏ లాంగ్వేజ్ అనేది సెకండరీ, సీనా, C++, పైథానా, ఏదో ఒక లాంగ్వేజ్. కానీ ఒక చిప్ ఉంటుంది, ఆ చిప్ లోపల ఒక లాంగ్వేజ్ని ఎంబెడ్ చేస్తాం. ఇక్కడ ఈ దాంట్లో నుంచి ఆ చిప్ తీసేసామనుకో, ఈ రిమోట్ వర్క్ అవుతుందా? ఒక డమ్మీ పీస్ లాగా ఉంటుంది. మీకు సెల్ ఫోన్స్ డిస్ప్లేకి పెడతారు కదా, ఆ డిస్ప్లే పీస్ లాగా ఉంటుంది, దాంట్లో ఏముండదు, ఒక డమ్మీ పీస్ అది. అలా ఈ రిమోట్ కూడా ఒక డమ్మీ పీస్ లాగా తయారవుతుంది. సో దీంట్లో ఓన్లీ బయట చూసే పార్ట్ మాత్రమే ఉంటుంది, కానీ వర్కింగ్ ఏం ఉండదు ఇక్కడ లాజిక్ పార్ట్ లేకుండా. అలా ఒక లాజిక్ పార్ట్ ని ఒక ఎక్స్టర్నల్ డివైస్ దగ్గర తీసుకొని వచ్చి ఆ డివైస్ లోపల ప్లేస్ చేసామనుకో చిప్ లో, దాన్ని స్టాండ్ అలోన్ అప్లికేషన్స్ అంటారు. ఓకే. అదే లాజిక్ పార్ట్ మనం ఇప్పుడు ల్యాప్టాప్ ఉంది, ల్యాప్టాప్ లో క్యాలిక్యులేటర్ ఉంది, మనకి బయట కూడా క్యాలిక్యులేటర్ ఉంటుంది కదా, ఆ క్యాలిక్యులేటర్ బయట యూస్ చేస్తాం కదా, దాటిని స్టాండ్ అలోన్ అప్లికేషన్స్ అంటాం. అదే క్యాలిక్యులేటర్ యాప్కి సమ్ ఏదో లాజిక్ రాసి నేను డెస్క్టాప్ లోకి తీసుకొని వచ్చాను అనుకోండి, దాన్ని డెస్క్టాప్ అప్లికేషన్స్ అంటాం మనం. అదే లాజిక్ పార్ట్ ని మనం తీసుకొని వచ్చి ఫోన్ లో ప్లేస్ చేసామనుకోండి, మొబైల్ అప్లికేషన్స్ అంటాం మనం. అంటే ఇక్కడ ప్లేస్ చేసుకున్నా, లేదా డెస్క్టాప్ లో ప్లేస్ చేసుకున్నా, లేదా బయట ఇంకో స్టాండ్ అలోన్ అప్లికేషన్ లో ప్లేస్ చేసుకున్నా, మనం లాజిక్ పార్ట్ ఎక్కడ పెడుతున్నాం అనే దాన్ని బట్టి దాని యొక్క పేరు పిలుస్తున్నాం మనం. ఫర్ ఎగ్జాంపుల్, దీంట్లో ప్లేస్ చేస్తే మొబైల్ అప్లికేషన్ అన్నాం, డెస్క్టాప్ లో ప్లేస్ చేస్తే ఏమన్నాం? డెస్క్టాప్ అప్లికేషన్స్ అన్నాం. అదే ఇక్కడ పక్కన ఉన్న అప్లికేషన్స్ లో ఒక సపరేట్ దీంట్లో తీసుకొని వచ్చామంటే ఏమన్నాం? స్టాండ్ అలోన్ అప్లికేషన్స్ అన్నాం. సో ఇలా మనం లాజిక్ పార్ట్ ఎక్కడైతే ప్లేస్ చేస్తున్నామో వాటిని మనం ఏమన్నాం? డిఫరెంట్ నేమ్స్ తో పిలిచాం. సో ఇక్కడ ఇవన్నీ తీసుకున్నాం అనుకో, ఒకటేమో మొబైల్ అప్లికేషన్, ఇంకోటేమో డెస్క్టాప్ అప్లికేషన్, ఇంకోటేమో స్టాండ్ అలోన్ అప్లికేషన్. మీరు ఎక్కడ చూసుకున్నా ఆ పేరులోనే ఉంటుంది అప్లికేషన్ అనేది, స్టాండ్ అలోన్ అప్లికేషన్. ఇలా అప్లికేషన్ ఈజ్ నథింగ్ బట్, ఇది టెక్నికల్ టర్మ్. మనం టెక్నికల్ కాకుండా లేమ్యాన్ టర్మ్స్ లో నేర్చుకుంటున్నాం మనం, అంతే. సో స్టాండ్ అలోన్ అప్లికేషన్. సో ఇలా వీటి పేర్లు ఆ లాజిక్ పార్ట్ ఎక్కడ ప్లేస్ చేస్తామనే దాన్ని బట్టి తీసుకొని వస్తున్నాం మనం నేమ్స్. ఇలా వీటన్నిటిలో ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మొబైల్ అప్లికేషన్ తీసుకున్నాం అనుకో, మొబైల్ అప్లికేషన్ మనం యాప్ స్టోర్ నుంచి మన లాజిక్ పార్ట్ అంతా డౌన్లోడ్ చేసుకుంటాం. డెస్క్టాప్ లో మైక్రోసాఫ్ట్ స్టోర్ నుంచి లాజిక్ పార్ట్ అంతా డౌన్లోడ్ చేసుకుంటాం, లేదా నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకుంటాం. ఎక్కడైనా ఆ లాజిక్ పార్ట్ మొత్తం అంతా డౌన్లోడ్ కావాలి, మీ దాంట్లో ఒక స్పేస్ ఆక్యుపై చేసుకోవాలి, సమ్ ర్యామ్ ఆక్యుపై చేసుకోవాలి. సో ఇలా కాకుండా నాకు స్పేస్ ఆక్యుపై చేసుకోకూడదు, అంటే లైక్ నేను అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోకూడదు, కానీ నేను అప్లికేషన్ యొక్క లాజిక్ పార్ట్ ని యూజ్ చేసుకోవాలి. అర్థమవుతుందా? నా క్వశ్చన్ ఏంటంటే, నేను అప్లికేషన్ ని ఇన్స్టాల్ చేసుకోకూడదు, అంటే డౌన్లోడ్ చేసుకోకూడదు, కానీ అప్లికేషన్ లో ఉన్న లాజిక్ పార్ట్ ని నేను యాక్సెస్ చేసుకొని యూజ్ చేసుకోవాలి. అప్పుడే మనకు ఇంటర్నెట్ వచ్చింది, అప్పుడే మనకు వెబ్ అప్లికేషన్స్ వచ్చాయి. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్, ఇన్స్టాగ్రామ్ ఉంది, ఇన్స్టాగ్రామ్ మీరు ఇన్స్టాల్ చేసుకొని డెస్క్టాప్ అప్లికేషన్ లాగా యూజ్ చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకొని మొబైల్ అప్లికేషన్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. అలా కాకుండా మీరు క్రోమ్లోకి వెళ్ళి క్రోమ్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. క్రోమ్లో మీరు డౌన్లోడ్ చేసుకుంటారా? లేదు, క్రోమ్లో డిఫరెంట్ వేలో యూజ్ చేస్తారు, కానీ
క్రోమ్లో లైక్ చేసేది ఒకటే, డెస్క్టాప్లో అప్లికేషన్లో లైక్ చేసేది ఒకటే, మొబైల్ అప్లికేషన్లో లైక్ చేసేది ఒకటే లాజిక్ పార్ట్. కానీ మీరు ప్లేస్ చేస్తున్న ప్లేసెస్ డిఫరెంట్. ఒకటి డెస్క్టాప్, ఒకటి మొబైల్, ఇంకొకటి క్రోమ్. క్రోమ్లో ఎలా వర్క్ అవుతుంది? లాజిక్ పార్ట్ ఉంది, కానీ దాన్ని డౌన్లోడ్ చేసుకోలేదు. అంటే లాజిక్ పార్ట్ మనం ఎక్కడి నుంచో తీసుకొని వస్తున్నాం దాని దగ్గరికి. ఎక్కడి నుంచి తీసుకొని వస్తామంటే వెబ్ నుంచి తీసుకొని వస్తాం. సో మన అప్లికేషన్ యొక్క లాజిక్ వెబ్లో ప్లేస్ చేస్తాం. వెబ్ అంటే ఇంటర్నెట్, క్లౌడ్. వెబ్లో ప్లేస్ చేస్తాం. అలా వెబ్లో ఒక లాజిక్ పార్ట్ ప్లేస్ చేసి మనకి కావాల్సినప్పుడల్లా తీసుకొని వచ్చి మనం యూజ్ చేసుకున్నాం అనుకో, దాన్నే వెబ్ అప్లికేషన్ అంటారు. అంటే ఇక్కడ మనం ఎక్కడ లాజిక్ పార్ట్ ప్లేస్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి మన అప్లికేషన్ని పిలుస్తున్నాం. మొబైల్ అయితే మొబైల్ అప్లికేషన్, డెస్క్టాప్ అయితే డెస్క్టాప్ అప్లికేషన్, స్టాండ్ అలోన్ అప్లికేషన్స్, బయట యూజ్ చేసే అప్లికేషన్స్. ఇలా కాకుండా మనం వెబ్లో ప్లేస్ చేసామనుకోండి లాజిక్ పార్ట్ని, అప్పుడు దాన్ని ఏమంటారు? వెబ్ అప్లికేషన్స్ అంటారు. ఓకే, వెబ్ అప్లికేషన్స్. సో ఇప్పుడు మనం చూసేది, ఇప్పుడు మనం నేర్చుకునేది, తర్వాత మొత్తం మీరు స్టాక్ అన్నారు కదా, ఫుల్ స్టాక్ ఇదంతా అన్నారు కదా, అదంతా మనం చూసేదంతా వెబ్ అప్లికేషన్స్లోనే. అర్థమవుతుందా? సో ఈ వెబ్ అప్లికేషన్స్లోనే మొత్తం మనం ఈ ఫుల్ స్టాక్ ఇదంతా చూస్తాం. సో ఇప్పుడు వెబ్ అప్లికేషన్స్ అంటే అర్థమైందా? మన లాజిక్ పార్ట్ అంతే. మన లాజిక్ పార్ట్ ఎక్కడైతే ప్లేస్ చేస్తున్నామో ఆ ప్లేస్ చేసే ప్లేస్ని బట్టి మనం దాన్ని పిలుస్తున్నాం. ఓకే, ఇప్పుడు మన లాజిక్ పార్ట్ తీసుకొని వెళ్ళి ఒక వెబ్లో ప్లేస్ చేసాం కాబట్టి దాన్ని వెబ్ అప్లికేషన్ అన్నాం. ఇప్పుడు మనం మొబైల్ అప్లికేషన్ అనుకో, డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకుంటాం. అదే వెబ్ అప్లికేషన్ అనుకో, డౌన్లోడ్ చేసుకోలేము. అది ఎక్కడో ఉంటుంది, అక్కడికి వెళ్ళి తీసుకొని రావాలి. సో అక్కడికి వెళ్ళి తీసుకొని రావాలి అంటే మనకు మీడియం కావాలి, ఏదో ఒకటి మధ్యలో. డైరెక్ట్గా వెళ్ళి తీసుకొని వస్తామా? లేదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంటి నుంచి ఇక్కడికి రావాలంటే మనకి ఏదో ఒక మీడియం కావాలి. ఏదో నడుచుకుంటూ రావాలి, లేదా ఆటోలో, బైక్ ఏదో ఒకటి కావాలి. ఇంకోటి అడ్రస్ ఉండాలి ఇక్కడికి కదా. సో అంటే ఏ ఉండాలి మనకు? ఎక్కడో ప్లేస్ చేసాం వెబ్లో, వెబ్లో ప్లేస్ చేసినందువల్ల ఆ వెబ్లో ఎక్కడ ప్లేస్ చేసామనే ఒక లాజిక్ పార్ట్ ఉండాలి మనకి. అక్కడ ఎక్కడ ప్లేస్ చేసామనే ఒక అడ్రస్ ఉండాలి. సో అడ్రస్ కావాలి, వెబ్లో ప్లేస్ చేసిన అడ్రస్ కావాలి. దెన్ అంటే వెబ్లో ప్లేస్ చేసిన అడ్రస్ దొరికింది అనుకో, దాని దగ్గరికి వెళ్తాం. వెళ్ళిన తర్వాత దాన్ని మనం చూసుకోవాలనుకున్నప్పుడు కూడా ఒక మీడియం కావాలి మనకు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు పీడిఎఫ్స్ ఉన్నాయి. పీడిఎఫ్స్ చూసుకోవాలనుకున్నప్పుడు మీకు ఒక మీడియం కావాలి, పీడిఎఫ్ రీడర్స్. గ్యాలరీ ఉంది, గ్యాలరీ కూడా ఒక మీడియమే కదా. ఎందుకు? మీ దగ్గర ఫొటోస్ లేదా ఏమన్నా వీడియోస్ ఉన్నప్పుడు గ్యాలరీలో ఓపెన్ చేసుకొని చూస్తారు. అర్థమవుతుందా? సో అలా మీకు ఒక్కొక్క థింగ్కి ఒక్కొక్క మీడియం కావాలి. అలా ఇప్పుడు నేను వెబ్లో ప్లేస్ చేసిన దానికి కూడా ఒక మీడియం కావాలి కదా చూసుకోవాలనుకున్నప్పుడు. అలా వెబ్లో ప్లేస్ చేసిన దానికి మీడియం ఏంటంటే క్రోమ్. అందుకే మీ క్రోమ్ని వెబ్ బ్రౌజర్స్ అంటారు. ఏమంటారు? వెబ్ బ్రౌజర్స్. మీడియం క్రోమ్ ఎగ్జాంపుల్ లాగా చెప్తున్నా అంతే, క్రోమ్ అనేది. సో మనకి జనరల్గా ఏమి యూజ్ అవుతాయి? వెబ్ బ్రౌజర్స్. సో ఈ పేర్లోనే ఉంది కదా వెబ్ బ్రౌజర్స్. వెబ్లోకి వెళ్ళి బ్రౌజ్ చేసుకొని వస్తా. ఏం బ్రౌజ్ చేయాలనేది మనం అడ్రస్ చెప్పాలి దానికి. అందుకే మీరు అక్కడ www.amazon.com అని ప్రెస్ చేస్తారు. ప్రెస్ చేస్తే దాని అర్థం ఏంటంటే మీరు ఒక అడ్రస్ చెప్తున్నారు దానికి. అదేం చేస్తుంది? వెబ్లోకి వెళ్ళి వెబ్లో అది ఎక్కడుందో అని చూసుకొని ఆ కంటెంట్ తీసుకొని వచ్చి మీకు డిస్ప్లే చేస్తుంది. అర్థమైందా? సో డిస్ప్లే చేస్తుంది కదా, ఆ డిస్ప్లే చేసి ఎలాగ చేయాలి, ఏం చేయాలి అదంతా మన క్రోమ్ చూసుకుంటుంది. వెళ్ళి తీసుకొని వచ్చేది కూడా మన క్రోమ్ చేస్తుంది. అర్థమవుతుంది? అందుకే దాన్ని వెబ్ బ్రౌజర్స్ అన్నారు. మీరు క్రోమ్ కానీ, ఎడ్జ్ కానీ, ఇంకా ఏమున్నాయి, సఫారీ సంథింగ్ ఏదో ఉంది కదా, సఫారీ, ఇవన్నీ బ్రౌజర్స్, వెబ్ బ్రౌజర్స్. దీని యొక్క పని ఏంటంటే ఒకటే ఒక పని దీనిది. వెబ్లోకి వెళ్ళి అక్కడ ఉన్న కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ తీసుకొని వచ్చి నీకు డిస్ప్లే చేయడం అంతే. ఈచ్ అండ్ వెబ్ బ్రౌజర్ పని అంతే. మీరు బాగా ఆలోచించండి, మీరు వెబ్ బ్రౌజర్లో చేసిన పని ఇదే. బాగా ఆలోచిస్తే దాంట్లో గూగుల్ అని ఒకటి ఉంటుంది. గూగుల్ ఏంటంటే సెర్చ్ ఇంజన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గూగుల్లో పైన వెబ్లో నా యొక్క అప్లికేషన్ ఒకటే ఉంటుందా? ఉండదు. చాలా అప్లికేషన్స్ ఉంటాయి కదా. అలా అప్లికేషన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రెస్టారెంట్స్ ఉన్నాయి.
10 రెస్టారెంట్స్ ఉన్నాయి. 10 రెస్టారెంట్స్లో బిర్యానీ అని టైప్ చేశాను నేను. టైప్ చేసిన తర్వాత ఆ 10 రెస్టారెంట్స్ లోపల బిర్యానీ ఉంటుంది కదా. ఆ బిర్యానీ ఉన్నప్పుడు ఆ బిర్యానీలో ఏ రెస్టారెంట్స్ను బిర్యానీ కాకుండా అక్కడ ఇంకా చాలా ఉంటాయి కదా. అట్లా కాకుండా బిర్యానీ ఉన్న రెస్టారెంట్ని మాత్రమే ఎన్ని ఉన్నాయో అవన్నీ తీసుకొని రా అని చెప్పేది సెర్చ్ ఇంజన్. మీరు ఒక లెటర్ టైప్ చేస్తే ఆ లెటర్ ద్వారా సెర్చ్ చేసుకొని వస్తుంది. అందుకే మీరు సెర్చ్ చేసిన తర్వాత కింద లింక్స్ వస్తాయి, వెబ్ లింక్స్. అవే అడ్రసెస్ మీకు అర్థమవుతున్నాయి. ఇప్పుడు బిర్యానీ అంటే బిర్యానీకి సంబంధించిన వెబ్ లింక్స్ అన్నీ వస్తాయి మీకు. అంటే ఇక్కడ గూగుల్ ఏం చేస్తుంది, మీకు వెబ్లోకి వెళ్ళి అక్కడ బిర్యానీకి సంబంధించిన వెబ్ అడ్రసెస్ ఏవేవి ఉన్నాయో అవన్నీ తీసుకొని వచ్చి పెడుతుంది. ఇక్కడ మీరు చూస్ చేసుకొని ఏదో ఒక దాంట్లోకి వెళ్తారు. అక్కడ తీసుకొని వస్తుంది కదా. తీసుకొని వచ్చేటప్పుడు మన గూగుల్ ఎట్లా మనీ చేసుకుంటుంది అనేది ఒక థింగ్ అనమాట. తీసుకొని వస్తుంది కదా. తీసుకొని వచ్చేటప్పుడు నేను డబ్బులు కట్టచ్చు గూగుల్కి. కట్టి నాది తొందరగా తీసుకొని నాది పైన తీసుకొని వస్తాయి కదా. తీసుకొని వచ్చినప్పుడు ఎలా చూపించాలనేది గూగుల్ చేతిలోనే ఉంటుంది కదా. ఆ గూగుల్కి నేను ఏం చెప్తానంటే నేను డబ్బులు కట్టి నాది పైన చూపి అని చెప్తాను. ఎందుకంటే పైనదే కదా ఎక్కువ క్లిక్ చేసేది మనం. దాన్నే SEO కాన్సెప్ట్ అంటారు, సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్. సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ అంటే సెర్చ్ని ఆప్టిమైజ్ చేస్తున్నాం మనం. ఇక్కడ తీసుకొని వచ్చే విధానాన్ని మారుస్తున్నాం కదా. అర్థమవుతుంది. అది ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రావట్లేదు. ఇది ఒకటే కాదు, ఎగ్జాంపుల్ చెప్తున్నా అంతే. అంటే డబ్బులు కట్టడం ఒకటి ఎగ్జాంపుల్ చెప్తున్నా అంతే. ఇది కాకుండా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి, కానీ ఇది ఒక ఎగ్జాంపుల్. అలా చేయొచ్చు కదా. చేసి నాకు డబ్బులు కట్టిన వాళ్ళది ప్రయారిటీ లెవెల్లో చూపించచ్చు కదా. అందుకే మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసి బిర్యానీ కొడితే ఎప్పుడు టాప్లో 4 రేటింగ్ 5 రేటింగ్ ఉండేటివి వస్తాయా? కొన్నిసార్లు 2.5 3 రేటింగ్ కూడా ఉండేటివి కూడా వస్తాయి కదా. ఎలా వస్తాయి? అర్థమవుతుందా? సో ఇలా తీసుకొని వచ్చేటప్పుడు ఈ కాన్సెప్ట్ యూజ్ చేసి తీసుకొని వస్తారు. సో తీసుకొని వచ్చి మనకి చూపిస్తారు. చూపించిన తర్వాత మనం ఆ అడ్రస్ మీద క్లిక్ చేస్తే అక్కడికి వెళ్ళి ఆ అడ్రస్లో ఉన్న లాజిక్ పార్ట్ను తీసుకొని వచ్చి మనకి డిస్ప్లే చేస్తుంది ఇక్కడ. అర్థమవుతుందా? సో ఇక్కడ ఈ మొత్తం ప్రాసెస్ ఉంది కదా. ఈ మొత్తం ప్రాసెస్ మొత్తాన్నంతా వెబ్ అప్లికేషన్ ఆర్కిటెక్చర్ అంటాం మనం. ఈ ఆర్కిటెక్చర్లో ఈ ప్రాసెస్ అంతా బిల్డ్ చేసుకుంటాం మనం. సో ఈ ఆర్కిటెక్చర్లో కొన్ని కీ వర్డ్స్ ఉంటాయి, కొన్ని కీ థింగ్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఒకటి వెబ్ బ్రౌజర్. ఓకే, వెబ్ బ్రౌజర్ ఎందుకు యూజ్ అవుతుంది? నా వెబ్లో ఉన్న లాజిక్ని తీసుకొని వచ్చి నాకు డిస్ప్లే చేయడానికి యూజ్ అవుతుంది వెబ్ బ్రౌజర్. ఇంకొకటి సర్వర్ అని ఉంటుంది. సర్వర్ అంటే ఏంటంటే ఇప్పుడు సర్వర్ సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా లాజిక్ పార్ట్ వెబ్లో ఎక్కడో ప్లేస్ చేశా కదా. ప్లేస్ చేసిన తర్వాత ఆ లాజిక్ పార్ట్ ఎట్లా పడితే అట్లా ప్లేస్ చేసేస్తానా? తీసుకుని ఎట్లా పడేస్తానా వెబ్లో? లేదు కదా. దానికి ఒక మీడియం ఉండాలి అక్కడ కూడా. ఇప్పుడు మనకి ఇక్కడ డిస్ప్లే ఇంకొక మీడియం వెబ్ బ్రౌజర్ ఉంది కదా. అలాగనే ఆ లాజిక్ పార్ట్ నేను అక్కడ ప్లేస్ చేయాలనుకున్నప్పుడు వెబ్లో అక్కడ కూడా నాకు ఒక మీడియం ఉండాలి. మీడియం లేదంటే ప్లేస్ చేసి రన్ చేయలేను దాన్ని. అర్థమవుతుందా? సో అలా అక్కడ ఒక మీడియం ఉండాలి. ఆ మీడియంనే మనం వర్చువల్ మిషన్ అంటాం. ఏమంటారు? వర్చువల్ మిషన్. సో ఎందుకు వర్చువల్ మిషన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ కోడ్ రాస్తారు. కోడ్ రాసింది రన్ చేసుకోవాలంటే మీ ల్యాప్టాప్లోనే రన్ చేసుకోవాలి కదా. అంతే కదా, ఇంకా వేరే చోట ఎక్కడైనా రన్ చేస్తామా? మీకు ఒక సిస్టమ్ కావాలి. ఆ సిస్టమ్నే మనం టెక్నికల్గా ల్యాప్టాప్ అంటాం ఇక్కడ. సో ల్యాప్టాప్ కావాలి. సో ఈ ల్యాప్టాప్లోనే మనం రన్ చేసుకోవచ్చు, రాసుకోవచ్చు కూడా కోడ్. అంతే. సో అలా ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ల్యాప్టాప్లో రన్ చేస్తున్నా కోడ్ని. సో ఈ కోడ్ మనకు వెబ్లో కూడా రన్ కావాలి అన్నప్పుడు ఇట్లాంటి ల్యాప్టాపే ఒక రెప్లికా కావాలి నాకు అక్కడ. అర్థమవుతుందా? ఇట్లాంటి ల్యాప్టాప్కే ఒక రెప్లికా కావాలి నాకు అక్కడ. సో అందుకే మనం ఏం క్రియేట్ చేస్తామంటే వర్చువల్ మిషన్. అంటే మనకి కనిపించదు, కానీ అక్కడ ఒక మిషన్ని క్రియేట్ చేస్తాం. ఎట్లాంటి మిషన్? ఇట్లాంటి ల్యాప్టాపే ఒకటి అక్కడ క్రియేట్ చేసుకుంటాం వెబ్లో, వర్చువల్ మిషన్. ఆ వర్చువల్ మిషన్ క్రియేట్ చేసేదానికి హెల్ప్ చేసే వాళ్ళే క్లౌడ్ డెవలపర్స్. క్లౌడ్లో వర్క్ చేస్తారు కదా, AWS డెవలపర్స్, వీళ్ళందరూ క్లౌడ్ డెవాప్స్ టీమ్ అంటారు. డెవాప్స్ ఈ డెవాప్స్ టీమే అక్కడ మిషన్ని క్రియేట్ చేసి ఆ మిషన్ సరిగ్గా పనిచేస్తుందా లేదా ఏంటి వర్చువల్ మిషన్ అంటే ఏంటి? ఇట్లాంటి ల్యాప్టాప్ ఒకటి మనం అక్కడ పెట్టినప్పుడు మనకి కనిపించదు, కానీ అక్కడ ఒక మిషన్ ఉంటుంది అక్కడ. జనరల్గా మిషన్ అంటే ఏం చెప్పండి? ఈ డబ్బా తీసేస్తే ఏంటి దీంట్లో?
ఈ డబ్బా ఉంది కదా, ఇది బయటకు మనకి కనిపించే పార్ట్, ఇది తీసేస్తే లోపల ఏముంటది, అవన్నీ కూడా థింగ్స్ హార్డ్ కోరే అదంతా. అట్లా కాకుండా సింపుల్, మనకు ఒక ల్యాప్టాప్ లో మనకి వర్క్ కావాలనుకున్నప్పుడు ఓఎస్ ఉంటుంది, ర్యామ్ ఉంటుంది, స్టోరేజ్ ఉండాలి. ఈ 3 థింగ్స్ మెయిన్ థింగ్స్ కదా. దీని థింగ్స్ కి మన ల్యాప్టాప్ ఒక అడ్రస్ ఉండాలి. ఈ 4 థింగ్స్ ఇదే కదా మెయిన్ థింగ్. దీన్ని నేను డబ్బా లేకుండా ఈ 4 థింగ్స్ కంబైన్ చేశాను అనుకో, నేను ఒక ల్యాప్టాప్ ని క్రియేట్ చేసుకోవచ్చు. అలా ఈ బయట అవుటర్ స్ట్రక్చర్ లేకుండా, అంటే హార్డ్వేర్ లేకుండా ఓన్లీ సాఫ్ట్వేర్స్ అన్ని కంబైన్ చేసి ఒక ల్యాప్టాప్ క్రియేట్ చేసుకునే దాన్ని వర్చువల్ మెషిన్ అంటారు. ఓకే, ఎందుకు మనకి కనిపించదు, అది వర్చువల్లో ఒకటి క్రియేట్ చేసుకుంటాం. అలా మనకి కనిపించింది ఒక వర్చువల్ మెషిన్ క్రియేట్ చేసుకున్నామంటే దాన్నే సర్వర్ అంటారు. అర్థమవుతుందా? ఈచ్ అండ్ ఎవ్రీ అప్లికేషన్ కి ఒక సర్వర్ క్రియేట్ చేసుకుంటారు వాళ్ళు. ఆ సర్వర్ ని క్రియేట్ చేసేది, దాన్ని మెయింటైన్ చేసేది ఎవరు అంటే డెవాప్స్ ఇంజనీర్స్. డెవాప్స్ ఇంజనీర్ ఎక్కడ క్రియేట్ చేస్తారంటే, మనకు డైరెక్ట్ క్రియేట్ చేసుకోలేం కదా, దానికంటే ఒక రిసోర్స్ కావాలి. ఆ రిసోర్సెస్ అన్ని బిల్డ్ చేసి ఇచ్చే వాళ్ళే ఈ ఏడబ్ల్యూఎస్ కానీ, అమెజాన్ వెబ్ సర్వీసెస్ కానీ, గూగుల్ వెబ్ సర్వీసెస్ కానీ, లేదా మైక్రోసాఫ్ట్ వాళ్ళది ఉందనుకుంటా ఒకటి ఏదో. సో మైక్రోసాఫ్ట్ వాళ్ళు కానీ, సో ఇలా అజూర్ ఉంది కదా, సారీ, సో అజూర్, సో ఇలా డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. ఈ 3 కాదు, ఇంకా చాలా ఉన్నాయి. మనకు అమెజాన్ వాడు ఓన్లీ సరుకులు అమ్ముకొని డబ్బులు సంపాదించుకోవట్లేదు. ఇప్పుడు వెబ్ ఉంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ మన టోటల్ వరల్డ్ లో వెబ్స్ ఉన్నాయి కదా, ఆ వెబ్స్ లో ఈచ్ అండ్ ఎవ్రీ అప్లికేషన్ కి ఒక సర్వర్ కావాలి కదా. అట్లాంటి సర్వర్స్ లో ఆల్మోస్ట్ 60% అన్ని అమెజాన్ వెబ్ సర్వర్స్ లోనే హోస్ట్ అయి ఉన్నాయి. అర్థమవుతుందా? అంటే 60% ఆఫ్ ద సర్వర్స్ అన్నిటిని అమెజాన్ వాళ్ళే కంట్రోల్ చేస్తున్నారు. అర్థమవుతుందా? ఎందుకు తను వన్ ఆఫ్ ద రిచెస్ట్ పర్సన్ ఉన్నాడు బేజోస్ అంటే ఇది కూడా కాబట్టి. అర్థమవుతుందా? అమెజాన్ వెబ్ సర్వీసెస్ కూడా ఉన్నాయి కాబట్టి. అంటే అర్థం చేసుకోండి, 60% 70% ఆఫ్ ద థింగ్స్ అన్ని తిన కంట్రోల్లోనే ఉన్నాయి, అమెజాన్ వెబ్ సర్వీసెస్ లోనే ఉన్నాయి. అర్థమవుతుందా? సో అలా డెవాప్స్ టీమ్ వాళ్ళు ఏదో ఒక సర్వీసెస్ యూజ్ చేసుకొని, ఏడబ్ల్యూఎస్, అజూరో, గూగుల్ సర్వీసెస్ ఏదో ఒకటి యూజ్ చేసుకొని ఆ సర్వర్ని క్రియేట్ చేస్తాయి. క్రియేట్ చేసిన తర్వాత ఆ సర్వర్ లోపల లాజిక్ పార్ట్ ప్లేస్ చేస్తాం. అర్థమవుతుందా? ఆ సర్వర్ లోపల లాజిక్ పార్ట్ ప్లేస్ చేస్తాం కదా, ఆ లాజిక్ పార్ట్ ఆటోమేటిక్గా తనంతకు తానే రన్ అయ్యి తనంతకు తానే మెయింటైన్ చేసుకుంటుందా? లేదు. అక్కడ ఆ లాజిక్ పార్ట్ని మెయింటైన్ చేసి, ఆ లాజిక్ పార్ట్ ఏది వెళ్ళాలి అనేది కోడ్ రాయాలి కదా, ఆ కోడ్ రాసి ఆ లాజిక్ పార్ట్ని మెయింటైన్ చేసే వాళ్ళే బ్యాక్ ఎండ్ డెవలపర్స్. అర్థమవుతుందా? సో ఇప్పుడు మనం ఇక్కడ బ్రౌజర్ దగ్గర మనం ఒక రిక్వెస్ట్ పంపిస్తామని చెప్పాం కదా, అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు amazon.com ఓపెన్ కావాలని పంపిస్తాం కదా. అలా amazon.com ఓపెన్ కావాలని పంపించినప్పుడు మనకు ఒక అడ్రస్ కావాలి కదా వెబ్లోకి వెళ్ళడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఇక్కడ 10K కోడర్స్ దగ్గరికి వచ్చారు, 10K కోడర్స్ దగ్గరికి డైరెక్ట్గా వచ్చేసారా? లేదు, అడ్రస్ ఉంది కాబట్టి ఇక్కడ కరెక్ట్గా వచ్చారు. అలా ఇప్పుడు వెబ్లో నేను ఒక లాజిక్ పార్ట్ ఒక సర్వర్లో ప్లేస్ చేసి పెట్టా. అలా సర్వర్లో ప్లేస్ చేసి పెట్టానంటే ఆ సర్వర్కి కూడా ఒక అడ్రస్ ఉంటుంది. నేను అక్కడికి వెళ్ళి తీసుకొని రావాలి కదా, ఎందుకంటే మన లాజిక్ పార్ట్ వెబ్లో ప్లేస్ చేశా కాబట్టి. సో కాబట్టి నేనేం చేయాలి, తీసుకొని వెళ్ళి ఆ లాజిక్ పార్ట్ దగ్గరికి వెళ్ళాలి అంటే నాకు ఒక అడ్రస్ కావాలి. అలా వెబ్లో అంటే ఇంటర్నెట్లో మీకు ఒక సర్వర్ దగ్గరికి వెళ్ళాలనుకున్నప్పుడు ఒక అడ్రస్ కావాలి. ఆ అడ్రస్నే మనం ఏమంటామంటే ఐపీ అడ్రస్, ఇంటర్నెట్ ప్రోటోకాల్ అడ్రసెస్. ఓకే, ఐపీ అడ్రసెస్. ఈచ్ అండ్ ఎవ్రీ సర్వర్ ఇన్ ద ఇంటర్నెట్ విల్ హ్యావ్ అన్ అడ్రస్. ఈచ్ అండ్ ఎవ్రీ డివైస్ విచ్ యు ఆర్ కనెక్టింగ్ త్రూ ఇంటర్నెట్ విల్ హ్యావ్ వన్ అడ్రస్. అందుకే మీరు ఇంటర్నెట్ కనెక్ట్ అయితే ఈ ఫోన్కి ఒక అడ్రస్ వస్తుంది. అందుకే మీకు సిమ్ వేసి ఉన్నంత వరకు మీరు దాన్ని ట్రాక్ చేయొచ్చు మీ ఫోన్ని, దేంతో? ఐపీ అడ్రస్తో. అర్థమవుతుందా? సో ఎట్లా అంటే ఈచ్ అండ్ ఎవ్రీ డివైస్ ఇంటర్నెట్ కనెక్ట్ అయింది అనుకోండి, ఒక ఐపీ అడ్రస్ వస్తుంది దానికి. అలా అంటే దాని అర్థం ఏంటి, త్రూ ఇంటర్నెట్ నువ్వు సర్వర్ దగ్గరికి వెళ్ళాలనుకున్నప్పుడు, లేదా ఏ లాజిక్ పార్ట్ దగ్గరికి వెళ్ళాలనుకున్నప్పుడు ఐపీ అడ్రస్ ద్వారా వెళ్తావు. ఇప్పుడు మనం ఆ ఐపీ అడ్రసెస్ని మన బ్రౌజర్ ఉంది కదా, ఏ బ్రౌజర్? వెబ్ బ్రౌజర్లో ఐపీ అడ్రస్ని హిట్ చేసామనుకో, అది వెళ్ళి సెర్చ్ చేసుకుంటుంది ఎక్కడుంది ఈ అడ్రస్ అని. ఆ అడ్రస్ దొరికిన తర్వాత ఆ అడ్రస్లో ఉన్న లాజిక్ పార్ట్ని తీసుకొని వెళ్ళి మీకు డిస్ప్లే చేస్తుంది. ఈ డిస్ప్లే చేస్తుంది కదా, ఈ డిస్ప్లేయింగ్లో ఎలా డిస్ప్లే చేయాలి అని చెప్పే వాళ్ళే ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్. ఆ లాజిక్ పార్ట్ని, అర్థమవుతుందా? ఆ లాజిక్ పార్ట్ అక్కడ వెనకాల బిల్డ్ చేసి అదంతా పెట్టుకునే వాళ్ళు బ్యాక్ ఎండ్ డెవలపర్స్. మనం ఇక్కడ ఫ్రంట్ ఎండ్లో ఏం చేస్తున్నాం, ఫ్రంట్ ఎండ్ అంటే లైక్ బ్రౌజర్స్ దగ్గర ఏం చేస్తున్నాం, హిట్ చేస్తున్నాం. మనం నాకు ఈ అడ్రస్ కావాలి అని పంపిస్తున్నాం, దాన్నే రిక్వెస్ట్ అంటాం. రిక్వెస్ట్ రైజ్ చేస్తున్నాం, అడుగుతున్నాం కదా. మళ్ళీ
రిక్వెస్ట్ రైజ్ చేస్తున్నాం. ఆ రిక్వెస్ట్ వెళ్తుంది, ఎక్కడికి వెళ్తుంది? నువ్వు ఏ అడ్రస్ అయితే ప్రొవైడ్ చేసావో దాని దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి అక్కడ రిక్వెస్ట్ పంపిస్తుంది. అంటే ఇక్కడ సర్వరే కదా, ఆ సర్వర్ రిక్వెస్ట్ తీసుకొని ఆ రిక్వెస్ట్ని ప్రాసెస్ చేయాలి కదా. ఆ ప్రాసెస్ చేసేదానికి కోడ్ రాసే వాళ్ళే బ్యాక్ ఎండ్ డెవలపర్స్. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక రిక్వెస్ట్ వచ్చింది. ఆ రిక్వెస్ట్ వచ్చిన తర్వాత ఆ రిక్వెస్ట్ ఎలాంటి రిక్వెస్ట్ వచ్చింది, నేను ఏం చేయాలి అని చూసుకొని ప్రాసెస్ చేసి రెస్పాన్స్ పంపించాలి కదా. మరి ఆ రెస్పాన్స్ పంపించే వాళ్ళే బ్యాక్ ఎండ్ డెవలపర్స్. అక్కడ రెస్పాన్స్ పంపించిన తర్వాత ఆ రెస్పాన్స్ వచ్చి మన దగ్గరికి బ్రౌజర్ దగ్గరికి వస్తుంది కదా. బ్రౌజర్ దగ్గరికి వచ్చిన తర్వాత ఆ రెస్పాన్స్ని ఎలా చూపించాలి అనేది మనం ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ చూసుకుంటారు అక్కడ. అర్థమవుతుందా? సో ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్, బ్యాక్ ఎండ్ డెవలపర్స్, సర్వర్. ఇక్కడ మనకు ఈ బ్రౌజర్స్ అన్నీ ఉన్నాయి కదా, ఈ బ్రౌజర్స్ అన్నిటిని కలిపి మనం క్లయింట్స్ అంటాం. ఏమంటారు? క్లయింట్స్. ఇలా మనకు వెబ్ అప్లికేషన్ ఆర్కిటెక్చర్ ఉంటుంది అని చెప్పారు కదా. ఆ వెబ్ అప్లికేషన్ ఆర్కిటెక్చర్ మొత్తం అంతా క్లయింట్ సర్వర్ మోడల్ మీద డీల్ అయి ఉంటుంది. అర్థమవుతుందా? సర్వర్ అంటే అర్థమైందా? ఏంటి సర్వర్ అంటే? వర్చువల్ మిషన్. వర్చువల్ మిషన్ అంటే ఏంటి?